అంత్యక్రియల్లో మట్టికుండకు రంధ్రాలు ఎందుకు పెడతారో తెలుసా? ఇది విన్నాక మీ ఆలోచనే మారిపోతుంది. మన సాంప్రదాయాల్లో ప్రతి చిన్న పనికి ఒక లోతైన అర్థం ఉంటుంది. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ శరీరాన్ని విడిచి బయటకు వస్తుందని మన పెద్దలు నమ్మారు. కాని ప్రేమ, అనుబంధం వల్ల ఆ ఆత్మ మళ్లీ తన దేహంలోకి వెళ్లాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది. అందుకే అంత్యక్రియలు మొదలవుతాయి. శవయాత్రలో దారి పొడవునా బియ్యం, పూలు చల్లుతూ వెళ్తారు. ఎందుకంటే దేహం దహనమైన తర్వాత కూడా ఆత్మ తన వాళ్లను చూసేందుకు ఇంటికి రావాలని ప్రయత్నిస్తుంది. కాని ఇంటికి చేరాలంటే దేహం మీద చల్లిన ఆ బియ్యపు గింజలను సూర్యాస్తమయం లోపు లెక్కించాలి అనే నమ్మకం ఉంది. అది సాధ్యం కాకపోతే ఆ ఆత్మ తిరిగి ముందుకే వెళుతుంది. ఇక చితి దగ్గర మట్టికుండకు రంధ్రాలు పెడుతూ చితి చుట్టూ తిరిగి చివరికి కుండను పగలగొడతారు. దీని అర్థం చాలా లోతైనది. కుండ ఈక్వల్ టు శరీరం, నీరు ఈక్వల్ టు ఆత్మ. కుండ పగిలిన తర్వాత అందులో నీరు నిలవదు. అలాగే దహనమైన శరీరంలోకి ఆత్మ మళ్లీ ప్రవేశించదన్న సంకేతమది. పగిలిన కుండ ఎలా భూమిలో కలిసిపోతుందో మన శరీరం కూడా చివరికి భూమిలో కలిసిపోతుంది. ఇది భయం కాదు, విడిపోవడం ఎలా శాంతిగా ఉండాలో చెప్పే జ్ఞానం. ఇలాంటి మన సాంప్రదాయాల వెనుక అర్థాలు తెలుసుకోవాలంటే ఈ మాటను ఎప్పుడూ గుర్తుంచుకోండి. జీవితం క్షణికం, విలువైనది మాత్రం మన కర్మే. నమస్తే. ఈ వీడియో మీ మనసును కదిలిస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.